హలో అందరికీ నమస్కారం. ఈరోజు నేను మామిడికాయ ముక్కలు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆవాలు వేయాలి. ఇవి బాగా ఎర్రగా ఎంతవరకు వేయించుకోవాలండి. వేగిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకుని తర్వాత మెంతులు 1 స్పూన్ వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఎర్రగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని గ్రైండ్గా పౌడర్ పట్టుకోవాలి. తర్వాత నేను ఒక మామిడికాయ తీసుకున్నాను. అది శుభ్రంగా కడుక్కుని మంచిగా తడి లేకుండా తుడుచుకోవాలండి. తుడుచుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు తరుక్కోవాలి. నేను చూపించిన విధంగా తరుక్కోవాలండి. ఈ విధంగా తరుక్కుని విడివిడిగా ముక్కలు తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ముక్కలన్నీ వేసుకోవాలండి. తర్వాత మనం మిక్సీ పట్టిన పౌడర్ ఉంటుంది కదా, నేను ఆల్రెడీ పెట్టి ఉంచుకున్నాను. దీంట్లో 1 స్పూన్ మెంతి పౌడర్ వేసుకోవాలండి. తర్వాత మీ కారానికి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. ఉప్పు 1 స్పూన్ వేసుకోవాలండి. కొంచెం నూనె వేసుకోవాలండి కలవడానికి. బాగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మంచిగా కలిసింది కదండి. ఇప్పుడు పోపు కోసం బాండీ పెట్టుకుని దాన్ని సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసుకుని పోపు వేయించుకోవాలి. పోపు వేగింది కదండి. పోపు వేగిన తర్వాత తీసుకెళ్ళి
ముక్కలు పచ్చడిలో కలపాలండి. అంతే, నోరూరించే మామిడికాయ ముక్కల పచ్చడి తయారైపోయింది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి.